హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికాలాస్. ఈరోజు ఒక వ్లాగ్ అయితే చేసుకుందాం. ఇదేంటంటే హౌ టు బికమ్ రిచ్. ఇది సెమినార్ ఉంది. ఎలా మనం పుట్టినప్పుడు చాలా బేదగా పుడతాం అనేసి అంట, పెరిగిన తర్వాత కూడా రిచ్గా ఎలా అవ్వాలి, అలాగా చనిపోతామా, బేదగానే చనిపోతామా, పూర్గానే చనిపోవాలా, రిచ్గా చనిపోవాలి. ఎవరన్నా మీరు హ్యాండ్స్ రైజ్ చేయాలి అంటే అందరూ ఐ వాంట్ బికమ్ రిచ్ అని చెప్తారనమాట. ఎలా రిచ్ అవ్వాలి చెప్దామా? రిచ్ ఎలా అవ్వాలంటే షార్ట్ టర్మ్లో దొంగతనాలు చేయాలా, ఇట్లా చేయాలా, అది చేయాలా అని అనుకుంటాం, బిజినెస్ చేయాలా అనుకుంటాం. కానీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా రిచ్ అయిపోతాం అనేసి ఆయన చెప్తున్నారనమాట. ఓకే, ఆయన వెర్షన్లో కొన్ని చెప్తాం. మనం బతకడానికి జాబ్ చేస్తాము, లేకపోతే బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది అని చెప్తారు అంటే, మీరు లేకపోయినా బిజినెస్ కంటిన్యూగా అవుతుందా, మీరు 1 ఇయర్ లేకపోయింది అనుకోండి, మీ బిజినెస్ అవుతుందా అని అడిగారు. అడిగితే అవ్వదండి, బిజినెస్ షట్ డౌన్ అయిపోతుంది అన్నారు. మన అంబానీ గారు రిలయన్స్ ఉంది కదా, మన ఊర్లో ఉంది, ప్రతి ఊర్లోనే ఉంది కదా రిలయన్స్ మార్ట్. ఆయన వస్తున్నారా, ఎవ్రీ ఇయర్ వస్తున్నారా, ఎవ్రీ మంత్ వస్తున్నారా అని అడిగారు. రావట్లేదు, కానీ ఆయన బిజినెస్ అవుతుంది, ఆయన ప్రాఫిట్ అవుతుంది. ఎట్లా అని చెప్పేసారు. అది బిజినెస్ అంట. మనం చేసుకునే స్మాల్ బిజినెస్ని, అది మనం సెల్ఫ్ ఫీడింగ్ కోసం చేసుకునేది. సెల్ఫ్ వర్క్ ఏదో చెప్పారు, ఒక పదం మిస్ అయిపోతుంది అనమాట. అదనమాట బిజినెస్ అంటే. అలా అవ్వాలి. మనం డిమార్ట్ మదాని ఉన్నాం కదా, డిమార్ట్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? 400 స్టోర్స్. హౌ మచ్ ఇన్కమ్ ద జనరేట్ కదా. అవన్నీ ఆయన ఫస్ట్ చేసింది షేర్స్లో ఇన్వెస్ట్మెంట్. నేను షేర్స్తో చూస్తూ వాటిని ఎలా అనేసి మొత్తం ఇవే నాకు 5th క్లాస్ నుంచి నాకు ఐడియా ఉందన్నమాట. స్ట్రాంగ్లీ నేను బిలీవ్ చేస్తున్నానా, సపోర్ట్ చేస్తున్నానా, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఇవన్నీ పదాలు ఉంటాయి కదా, అపోజ్ చేస్తున్నాను. నేను స్ట్రాంగ్గా అయితే దాన్ని అపోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఫాదర్ భయంకరంగా చేసేవాళ్ళు. 25 years బ్యాక్ 30 lakhs అయితే డిఫరెంట్ అన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టి మొత్తం పేపర్స్లోనే మిగిలింది తప్పించి మాకేమీ రాలేదు. సేమ్ ఆయన ఎదురు ఉన్న వాళ్ళు అందరూ చేసేవాళ్ళు అనమాట. తిండి కూడా తినేవాళ్ళు కాదు. ఆయన మొత్తం దాంట్లో అందులోనే పెట్టేసేవాళ్ళు. షేర్స్ అనేది ఒక ఎడిక్షన్ అనమాట అండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటుందో అట్లా ఎడిక్ట్ అయిపోతే అందులోంచి బయటికి రాలేమన్నమాట. ఒక రకమైన గ్యాంబ్లింగ్ లా ఉంటుంది. ఎప్పుడో హర్షల్ మేత, అప్పుడు మనకి లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఆయన ఏంటి తెలివిగా సంపాదించుకోగలిగాడు. అందరికీ ఆయన తెలివితే అట్లా ఉండవు కదా. 50 రూపాయలు వస్తాయి, ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని అందులో 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. ఆ 50కి ఇంకో 50 వేసి మళ్ళీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎట్లా ఉంటుందంటే, ఆయన బాగా మొత్తం ఇలా రిచ్ అనేది ఆయన బాగా లాస్ అయిపోయాడంట. లాస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అతనికి ఇప్పుడు షేర్స్ కొన్నాడు. ఒక 2500 పెట్టి సంథింగ్ 50,000 పెట్టి కొన్నాడు. 2500 షేర్స్ కొన్నాడు. కొన్ని రోజులు చూస్తే ఆయన మొత్తం పూర్ అయిపోయిన తర్వాత ఏదో సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఎవరికో అట్లా మనకి షూరిటీ ఇవ్వడం వల్ల అలా అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయనకి ఆ షేర్సే రక్షించాయండి. 250 crores ఉన్నాయండి అమ్మినప్పుడు. అంత లాంగ్ టర్మ్లో అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఆయన కృష్ణ కైలాస్ అని పేరు. ఆల్మోస్ట్ చాలా ఆయనకు ఒక ఛానల్ కూడా ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు కూడా మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా ఒక కోర్స్ అయితే పెట్టాడు. ముందు అది అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి మొత్తం అన్ని కోర్సెస్ అంతా చెప్తాడనమాట. ఒక 15,000 20,000 ఉంటుంది. కానీ అది కూడా వేస్ట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వేరు, రియల్ టైం వేరు. షేర్స్లో చాలా మంది లాస్ అయిపోయారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ దీని గురించి అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి నేను లాగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మనకి నా ఇన్వెస్ట్ బిట్ కాయిన్లో పెట్టి చాలా మనీ గెయిన్ చేశానని చెప్పాడు కదా. బిట్ కాయిన్ కూడా కొన్ని కంట్రీస్లో బ్యాన్ ఉంది, బట్ అది ఇల్లీగల్ అనమాట. ఇండియాలో యూఎస్లో కూడా ఇల్లీగల్. కొన్ని కంట్రీస్లో దే ఆర్ సపోర్టెడ్. బిట్ కాయిన్ రూపంలో ట్రాన్సాక్షన్స్ చేసేది అనమాట. కొంతమంది బిట్ కాయిన్లో పెట్టి డైలీ దే ఆర్ ఎర్నింగ్ సో మచ్ ఆఫ్ మనీ. కొంతమంది లాస్ అయిపోయారు, కానీ నాకు తెలిసిన మా అంకుల్స్ వాళ్ళందరూ లాంగ్ టర్మ్లో కొన్ని వాళ్ళ లక్ బట్టి ఉంటుంది. అది షేర్స్ కొని వాళ్ళకి ఇన్వెస్ట్ అయ్యి చాలా అలా కోర్స్ మా దగ్గర ఇంత వర్త్ ఉన్నాయి, వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఎంత కొన్నాము, 1000 కొంటే 1,00,000 అయింది, 1,00,000 కొంటే 1 కోటి అయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అన్నీ తెలుసు. బట్ ఏంటంటే డిపెండ్ ఆన్ లక్. కొన్ని షేర్స్ అయితే ఒక 5 years నుంచి షేర్స్ చాలా బాగున్నాయి. అది డిపెండ్ ఆన్ మీ లక్ ఉండాలి, మీ రిస్క్ ఉండాలి. కానీ ఇది మెంటల్ టార్చర్ అనమాట. బ్యాలెన్స్ చేసుకోగలిగితే కెన్ గో. ఒకటి ఎప్పుడు దాంట్లో ఎడిక్ట్ అవ్వకూడదు.
ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కాను, ఏదన్నా చేయొచ్చు అనమాట. కంప్లీట్గా మనకు ఆయన ఏమంటున్నాడు, నెలకి 500 అన్నా పెట్టచ్చు, 1000 అన్నా పెట్టచ్చు అంటాడు. 1000 పెట్టినాడు 10,000 పెడతాడు, 10,000 పెట్టినాడు 1,00,000 పెడతాడు, 1,00,000 పెట్టినాడు 1,00,000 పెడతాడు. మొత్తం అన్నీ అందులోనే పెడతాడు. నువ్వు ఖర్చు పెట్టుకుంటే మినిమం ఒక బయటకు వెళ్ళి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే నా షేర్స్లోకి వెళ్తే అది కూడా ఉండవు, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టేస్తాం అనమాట. అట్లానే పెట్టమంటున్నాడు. అదైతే రాంగ్ కంప్లీట్గా. మనం అందులోకి వెళ్తే ఎలా వెళ్ళామో అందులో చాలా ఎగ్జిట్ అయిపోవాలి. నీకు డబ్బులు పోతూ ఉంటే డెఫినెట్గా అందరూ మూసుకొని ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ మిగిలితే కాగితాలు మిగిలే. మాకైతే మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేసుకొని ఉండండి. నా ఇన్వెస్ట్నే చెప్పాడని చెప్పేసి అలా పూర్గా బతకండి రిచ్ అయిపోండి అనేసి అనుకోండి. అందరికీ తెలియదు అనమాట. మనకి నా ఆర్టీటీ ఉన్నాడు రవి తెలుగు ట్రావెలర్, ఆయన 20 ఏళ్ళ నుంచి చేసేది ఇదే. బట్ ఆయన సజెస్ట్ చేయట్లేదు. చాలా గుడ్ అనమాట అది. ఎందుకంటే ఒకళ్ళ మాట చెప్పాలని మనం వెళ్ళకూడదు, దాని గురించి డెప్త్ తెలుసుకోవాలి. డెప్త్ అనేది షేర్స్ అంటే మోసం. అర్షదంతా ఇష్యూ జరిగినప్పుడు మొత్తం ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఈ కంపెనీస్ కొనండి అని చెప్తారు, బ్యాక్గ్రౌండ్ అవే పెంచుతారు. వీళ్ళు ఏం చేస్తారు, అన్నీ పెరుగుతున్నాయి కదా అన్నీ కొనేసుకుంటారు, అది డౌన్ అయిపోతాయి. మన డబ్బులన్నీ అందులో పోతాయి. కొన్ని కంపెనీలు ఉండవు, పేపర్స్లోనే ఉంటాయి. అటు డెప్త్ నాలెడ్జ్ నేను చెప్పట్లేదు, కానీ అసలు అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏటో కూడా తెలియదు చాలా మందికి. బ్యాలెన్స్ షీట్ అంటే కూడా తెలియదు. కానీ షేర్స్ అదేదో చేస్తే హై క్లాస్ పీపుల్ అని చేస్తారని ఏం కాదు. వారెన్ బఫెట్ ఆయన ఫైనల్గా సంపాదించింది అంతా ఏం చేశాడు, రాతృత్వానికి మొత్తం చాలా చారిటీకి ఇచ్చేసాడు అనమాట. ఆయన పిల్లలు ఉన్నారు కూడా నాకు తెలీదు, జంజుల వల్ల. ఆయన చేసేవాడు. ఆయనకి ఇచ్చిన పాకెట్ మనీ నేను జస్ట్ గూగుల్లో ఒక స్టోరీ విన్నప్పుడు జస్ట్ ఎంక్వైరీ చేసి జస్ట్ గూగుల్ చేసి చేశాను అనమాట. చాలా బ్యాక్ నాకు అంత గుర్తులేదు స్టోరీ. ఆయన మొత్తం అట్లా చదివినప్పుడు ఆయన హెల్త్ పాడైపోయింది. ఫైనల్గా కిడ్నీస్ అయ్యి పడిపోయి చాలా భయంకరంగా లావైపోయి ఆయన సంపాదించుకోవాలని చెప్పేసి ఫోన్స్తోనే కూర్చునే హెల్త్ గురించి పట్టించుకోలేదు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, మెయిన్ ఇంపార్టెంట్. ఏం ఉండదండి, జస్ట్ ట్రాన్సాక్షన్ అమ్మడం కొనడం, బై అండ్ సెల్లింగ్ అనమాట షేర్స్ అంటే. ఇది ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆయన ఫుడ్ కూడా పట్టించుకోలేదు. ఎన్నో కోట్లు సంపాదించాడు. ఫైనల్గా ఏం చేశాడు, కోట్లు ఉన్నాయి, ఫ్యామిలీ ఉండింది, తరతరాలుగా అన్నట్టు ఆయన లేడు. అదే చెప్పాడు. ఒక యాపిల్ ఫౌండర్ కూడా కొన్ని చెప్పాడు కదా పాయింట్స్, మనకి వాట్సాప్లో వైరల్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకొని మీకు హెల్త్ ఇంపార్టెంటా, వెల్త్ ఇంపార్టెంటా, ఏది చేసుకుంటే బెస్ట్ అని. ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, ఇందులో కూడా భూ కబ్జాలు కూడా ఉంటున్నాయి. చూసి వైజ్గా మన ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్గా ఉండాలి. లేకపోతే ప్రతి చోట మోసం అనమాట, ఎవరైనా మోసం. షేర్స్ అనేది పెద్ద మోసం, పెద్ద గ్యాంబ్లింగ్. ఇది చూసుకుని వెళ్ళండి. నేను ఇన్వెస్ట్ చెయ్యొద్దు అన్నాను, అది మనకు చూసుకోవాలి. ఫ్రెండ్స్ కొంతమందికి తెలుస్తుంది. అది మా ఫాదర్ దగ్గరికి వచ్చి చాలామంది సజెషన్ తీసుకుంటారు. వీడియోలోకి రమ్మంటే ఆయన రానని చెప్పారు. నేనే డెఫినెట్గా చేస్తున్నాను. చాలామంది వీడియోస్లోకి రారండి, చెప్పరు కూడా. మన పక్కనే చాలా లెసన్స్ ఉంటాయి, లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా గ్రేట్ పర్సన్స్ ఉంటారు. నేను చాలామంది వీడియోస్ చేద్దాం అనుకుంటే ఎవరు సపోర్ట్ చేయరనమాట. ప్రతిదీ మీకు వీడియోస్ చేస్తుంటే నీకు డబ్బులు వస్తాయి అంటారు. డబ్బులు రావు, కానీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు నాలెడ్జ్ పెరిగింది. నా నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంతే మై ఫ్రెండ్స్. సీ నెక్స్ట్ వ్లాగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈ సెమినార్ అయితే కాకినాడ సుబ్బయ్య గ్రాండ్లో జరిగింది. ఇక్కడ బయట ఇలా నేను వెళ్ళాను, 11కి జరిగింది అనమాట. ఆల్రెడీ నేను ముందు ఒకసారి అటెండ్ అయ్యాను. నేను ఫుటేజ్ చాలా రోజులు పెట్టుకున్నాను అనమాట. అప్పటికే నాకు కంటెంట్ ఎక్కువైపోయి నేను తర్వాత తీసేసాను అనమాట. కొన్ని హైలైట్స్ కొద్దిగా వీడియో తీసుకున్నాను. లాస్ట్ మీకు ఎక్కువ ఫుటేజ్ తీశాను. అప్పుడే ఆయన అన్నాడు, ఒక వీడియో తీయద్దామా అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయండి, వెతుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అనమాట. ఈ హాల్కి చాలా బాగుంది, సూపర్ అయితే ఉంది. ఎక్కువ మంది రాలేదు. ఈవినింగ్ ఈ సెమినార్ అయితే సుబ్బయ్య గ్రాండ్లో జరిగింది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఒక ఫంక్షన్ హాల్, చాలా బాగుంది. నేను ఈవినింగ్ అయితే ఒక సెషన్ జరిగిందంటే మార్నింగ్ సెషన్ నేను వెళ్ళాను. ఆల్రెడీ నేను 2-3 years బ్యాక్ అటెండ్ అయ్యాను. షేర్స్ నా ఒపీనియన్ ఒకటే చెప్పాను. దీంట్లో లాంగ్ టర్మ్ మంచి కంపెనీ చూసుకుంటే డెఫినెట్గా వీళ్ళకి బెనిఫిట్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను కోర్సెస్ ఆఫర్ చేస్తాను అనమాట. కృష్ణ కైలాస్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను. హాల్ చూడడానికి వెళ్ళినట్టే ఉంది. వారెన్ బఫెట్ గురించి చెప్తారు, వీడియో కూడా ప్లే చేశారు.